ఇవాళ మ్యాట్రిసెస్లో అడిషన్ మల్టిప్లికేషన్ రూల్స్ తెలుసుకుందాం. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఈ రెండు రూల్స్ కనుక తెలిసినాయి అనుకోండి, ఇంకా అంటే ఇప్పుడు మనం అప్లికేషన్ పార్ట్లో కానీ రైతున్నాం. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అయిపోయినాయి కదా. అప్లికేషన్ పార్ట్ అంటే మ్యాట్రిసెస్ని ఎట్లా యాడ్ చేస్తూ మల్టిప్లై చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి, అసలు మన అవుట్పుట్ ఏంది లాస్ట్కి, మనం ఏం చేయబోతున్నాం మ్యాట్రిసెస్తో, అంటే మన రియల్ లైఫ్కి మ్యాట్రిసెస్ ఉన్న దగ్గర సంబంధం ఏంటి అంటే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డోంట్ వరీ. రైట్, ముందైతే ఏం చేయాలి, మీరు బేసిక్స్ నేర్చుకోవాలి. అడిషన్ అనగానే మళ్ళీ ఏం రావాలమ్మా, సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఏదైతే మ్యాట్రిసెస్ ఇంకో మ్యాట్రిసెస్తో యాడ్ చేస్తున్నావో ఆ రెండింటిని కలపాలంటే ఒకే ఒక స్టోరీ. ఏంటా స్టోరీ? ఆర్డర్ సేమ్ ఉండాలి, అంతకంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5, 7, 8 ప్లస్ అన్న, ఇక్కడ 6, 7, 1, 3 అన్న. ఇప్పుడు ఈ రెండింటి యాడ్ చేయొచ్చా లేదంటే ఎస్, ఎవరికి వాళ్ళని యాడ్ చేయాలి, అంత ఇంతకంటే ఏం లేదు. సింపుల్. ఆర్డర్ 2/2, ఇక్కడ కూడా ఆర్డర్ 2/2. అది అడిషన్ కావచ్చు, మళ్ళీ చెప్తున్న అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు. ఈ రెండింటికి ఏఎస్, అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, ఆర్డర్ సేమ్ ఉండాలి. ఏ ప్లేస్ ఉన్న ఎలిమెంట్ ఆ ప్లేస్ ఉన్న ఎలిమెంట్తో యాడ్ కానీ సపరేట్ కానీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. రైట్, ఏ ప్లస్ బి అని అనుకోండి. మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఈ రెండుని యాడ్ చేయాలి కదా. ఎవరికెవరికి యాడ్ చేయాలి? ఆర్డర్ ఫస్ట్ చూసుకోవాలి. 2/2 ఉంది, 2/2. ఎస్, ఆర్డర్ సేమ్. ఆర్డర్ సేమ్, నాట్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఆర్డర్ సేమ్, అంతే, ఇంతకనే లేదు. ఆర్డర్ సేమ్ ఉంటే ఎవరికి వాళ్ళని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు 3 + 6 డైరెక్ట్ అంటారా. ఒకవేళ 2 మార్క్స్ లాగపోతే మీరు 3 + 6 ఫస్ట్ బేసిక్స్ అర్థం చేసుకోండి. తర్వాత 5 + 7 ఫస్ట్ రో అయిపోయింది. రైట్, ఇక సెకండ్ రోకి రండి. 7 + 1 8 + 3. ఇది మనం చేసే విధానం. ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, మా 2 మార్క్స్ గురించి ఇదే క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఏ ఇది బి ఇది అని చెప్పేసి ఏ + బి ఏంటంటే ఏం చేస్తారు, మీరు ఈ స్టెప్ వేసినాక ఆన్సర్ చేయండి. కానీ అదే మీరు ఎంసెట్ 8కి పోయారు అనుకోండి, ఇంత స్టోరీ అవసరం లేదు. డైరెక్ట్ 3 + 6 9 డైరెక్ట్ రాసేయడమే. అంటే 3 + 6 9 ఇక్కడ రాస్తాం ఇట్లా డైరెక్ట్. 3 + 6 9, 5 + 7. ఇంత సింపుల్ క్వశ్చన్ ఇవ్వడు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అప్పుడు డైరెక్ట్ 5 + 7 అంటే 12. ఇది ఐఐటికి వెళ్ళే విధానం, అదే ఎంసెట్కి వెళ్ళే విధానం. అంటే మైండ్లో జరిగిపోవాలి. 7 + 1 8. నేను చెప్పేది అంటే బేసిక్ థాట్ ప్రాసెస్ ఎట్లా అంటున్నా. నీకు 2 మార్క్స్ రావాలంటే స్టెప్ వేసి ముందుకు వద్దు అంటే డైరెక్ట్ మన ఎంసెట్ 8 లెవెల్ పోయినాం అనుకో, డైరెక్ట్ స్టెప్ వేసేయాలి డైరెక్ట్. అప్పుడు 7 + 1 8, 8 + 3 11 డైరెక్ట్ ఆన్సర్స్. ఇట్లా వెళ్ళిపోవడం. ఇది ఎప్పుడు ఐఐటి ఆర్ ఎంసెట్, ఇది ఎప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్కి. క్లియర్ కట్ స్టోరీ, డోంట్ కన్ఫ్యూజ్. రైట్, మళ్ళీ ఇది కాకుండా కాంపిటేటివ్ లెవెల్కి పోతామంటే అది టోటలీ డిఫరెంట్. అది వద్దు మనకి, అది పెన్ పేపర్లో కూడా వేసే విధానం అది. ఇది మాత్రం కొద్దిగా జాగ్రత్తగా సబ్జెక్ట్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, ఇక చెప్పండి 3 + 6 9, 5 + 7 12, 7 + 8 9, 8 + 3 11 అని ఇట్లా క్లోజ్ చేసి వదిలేసేయాలి. అవసరమైతే ఏ + బి కూడా మీరు రాసుకోండి, కథం. ఇప్పుడు మీకు 2 మార్క్స్ వచ్చినట్టే. ఇన్ కేస్ ఇప్పుడు ఇస్ 2 మార్క్స్ క్వశ్చన్ ఎంసెట్ అయితే వెళ్ళిపోవడమే. ఇది అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. ఇప్పుడు ఇక్కడ ప్లస్ లేకుండా మైనస్ ఉంటే ఏం చేస్తాం, 3 - 6 5 - 7 7 - 1 8 - 3 ఏదో వస్తుంది కింద రాస్తాం. కానీ జాగ్రత్తగా ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి, ఆర్డర్ సేమ్ ఉంటేనే పాసిబిలిటీ. ఎవరికి? అది అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు. సో ఆర్డర్ సేమ్ లేకుంటే ఏం చేయడానికి రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కాకుండా ఇదైతే అర్థమైంది కదా, 3/3 కావచ్చు, 4/4 కావచ్చు. అడిషన్ సబ్ట్రాక్షన్ రూల్ ఏంటి? మినిమం కామన్గా తెలియాల్సిన విషయం ఏంటంటే ఆర్డర్ సేమ్ ఉంటేనే పాసిబిలిటీ, ఆర్ఎల్స్ నాట్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ సి = 5 6 అని ఇచ్చిండు. ఎంత మాట ఎంతమా, 1 రో 2 కాలమ్స్ అంటే 1/2 కదా. మళ్ళీ డి ఇచ్చిండు, ప్లస్ కదా డి ఇచ్చిండు. డి ఈక్వల్ టు ఎట్లా ఇచ్చిండంటే 7 8 అన్నాడు. ఎస్, దీని ఆర్డర్ ఏంటి? ఇప్పుడు అటు ఒకటే రో ఉంది, ఇక్కడ మాత్రం ఇక్కడ రోస్ ఉన్నాయి, ఇక్కడ 2 రోస్. డైరెక్ట్ 2 రోస్ 1 కాలం. రోస్ ఫస్ట్ 2 రోస్ 1 కాలం. ఇక్కడ ఒకటే ఒక రో ఉంది, బట్ 2 కాలమ్స్ ఉన్నాయి కదా. లాజికల్గా ఆర్డర్ ఏంటి చెప్పాలి, 1 రో 2 కాలమ్స్. రైట్, ఈ రెండింటిని మల్టిప్లై చేయొచ్చా యాడ్ చేయొచ్చా అన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సి + జీ అంటే అస్సలు ఛాన్సే లేదు. ఎందుకని ఇక్కడ 2/1 ఆర్డర్ ఉంటే ఇక్కడ 1/2 ఆర్డర్ ఉంది. అవి ఇట్ ఈస్ పాసిబుల్. సో లాజికల్లీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. దేనికి? అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ. రైట్, మరి డివిజన్ ఎట్లా సరే, డివిజన్ అనే కాన్సెప్ట్ లేదు. ఓన్లీ అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ అనే కాన్సెప్ట్ లేదు. ఓకే, ఐ హోప్ యూర్ గెటింగ్ ద పాయింట్. సో అడిషన్లో కంపల్సరీ ఆర్డర్స్ ఏముంటున్నా అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ వెళ్ళి దాన్ని కొంచెం కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం, మల్టిప్లికేషన్కి వెళ్దాం. అంటే క్లియర్ కట్ ఉంటుంది స్టోరీ. సో నిన్నట్టు ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి మనం. లెట్స్ గో ఫర్ మల్టిప్లికేషన్స్ అన్నట్టు. ఓకే, రైట్, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఏ అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. మనం చేయాల్సింది 2a + b అంటే 5a - 2b 6a - 5b. ఇది ఒక్కటి మీకు అర్థమైతే మీదంతా స్టోరీ కంప్లీట్ అయినట్టే, ఏది అడిషన్ సబ్ట్రాక్షన్ సంబంధించి. అయితే ఇక్కడ మీకు పాయింట్ అర్థం కావాలి. ఏనే ఉంది మన 2a ఏంటి అంటే దాన్నే స్కేలార్ మల్టిప్లికేషన్ అంటాం. మల్టిప్లికేషన్ చేస్తున్నాం, మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయట్లేదు మనం.
స్కేలార్ తోటి మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఏకి పక్కనే 2 ఉందంటే 2ని మల్టిప్లై చేయాలి, కానీ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి 2ని మల్టిప్లై చేయాలి. స్కేలార్ మల్టిప్లికేషన్. స్కేలార్ మ్యాట్రిక్స్ ఇస్ డిఫరెంట్. మళ్ళీ స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే దాని ఆర్డర్ అంత మెయిన్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఈక్వల్ ఉండాలి, మిగతా వేరే ఉండాలంటే అది టోటల్ డిఫరెంట్. మిగతా జీరోస్ ఉండాలి, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 2 2 2 లా ఉంది అనుకోండి, దాని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. కానీ ఇక్కడ ఒక స్కేలార్ని మల్టిప్లై చేయడం ఎట్లా, ఎవరికి, మ్యాట్రిసెస్కి, అది టోటల్లీ డిఫరెంట్. ఓకే రైట్. ఇప్పుడు ఏమంటున్నాం 2a అనగానే ఈ 2ని తీసుకెళ్ళి ప్రతి ఎలిమెంట్కి మల్టిప్లై చేయాలని అర్థం అక్కడ. మళ్ళీ వాట్ అబౌట్ ఇక్కడ 5 అంటే సేమ్ ప్రతి ఎలిమెంట్కి ఏలో ఉండే ఎలిమెంట్కి 5ని మల్టిప్లై చేయడమే. ఇది బేసిక్ ఐడియా. అంటే 2 మార్క్స్ ఇట్లాంటి మోడల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవే క్వశ్చన్స్ కదా, ఇట్లాంటి మోడల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకనే ఇప్పుడు చెప్పండి 2a + b అని మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఏం రాయండి. ఏ మ్యాట్రిక్స్ ఏముంది అక్కడ, కమాన్ 5 - 6 7 - 3. ఎవరి కోసం ఈ పోరాటం, 2 మార్క్స్ కోసం. మన ఎంసెట్ అయితే డైరెక్ట్ 2 × 5 - 12 - 4 + 14 - 6 అని డైరెక్ట్ మైండ్లోకి వెళ్ళిపోవాలి. టక్కడగా ఐడియాల్సింది అంతే, అది వేరే విషయం. రైట్. ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి, మనకి ఏ వచ్చింది కదా. ఇప్పుడు నాకు ఏం కావాలి, 2a కావాలి. 2a ఈజ్ నథింగ్ బట్ 2 టైమ్స్ ఆఫ్ మొత్తం ఇక 5 - 6 7 - 3. అప్పుడు 2ని లోపలికి మలిపేయడం. ఈ 2ని లోపలికి మలిపేసిన ప్రతి ఎలిమెంట్కి మలిపేయడం అని అర్థం అక్కడ. అంటే ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఏమైంది చెప్పండి, 2a = కమాన్ 10 - 12 14 - 6. ఇది బేసిక్ ఉండే ఐడియా. రైట్. ఇట్లా వచ్చిన తర్వాత ఏం చేయాలి, 2a వచ్చింది. 2a వచ్చినాక దాన్ని bతో కలపాలి. ఇదే బేసిక్ ఐడియా. ఇప్పుడు ఇక bతో కలపడం అంటే తెలుసుగా. సరే, ఇది మనం తర్వాత చేద్దాం, డోంట్ వరీ. ఇప్పుడు చెప్పండి నాకు ఏం కావాలి, 2a + b అని. రైట్. 2a + b ఇస్ నథింగ్ బట్ ఈ మ్యాట్రిసెస్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం మనం క్లియర్గా. రైట్. 10 - 12 14 - 6 + b. b ఇస్ నథింగ్ బట్ ఆ b యొక్క మ్యాట్రిక్స్ రాయండి సరిపోతుంది. b ఏమని చెప్పండి అక్కడ, b వాల్యూ వచ్చేసి 8 కమాన్ 8 - 1 - 5 6. దీని మొత్తం అవుట్పుట్ ఇక్కడ రాసుకోండి. చాయిస్ ఇస్ యువర్స్. ఇప్పుడు చెప్పండి ఇక మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఎట్లా చెప్తున్నాయి కదా, 10 + 8 అని రాయాల్సిందే అక్కడ 2 మార్క్స్ కోసం. అంటే తర్వాత ఇది రబ్ చేద్దాం, తర్వాత విషయం ఇదే కంటిన్యూషన్. ఓకే 10 + 8 ఈ తర్వాత ఓకే -12 ప్లస్ ఆఫ్ మైనస్ అంటే మైనస్ అయిపోతుంది, -1 -12 ప్లస్ ఆఫ్ మైనస్ అంటే -1. ఓకే తర్వాత 10 14 మైనస్ నిజానికి 14 ప్లస్ ఆఫ్ మైనస్ అంటే మళ్ళీ -5 అయింది. రైట్. -6 +6 కాబట్టి -6 + 6 అయింది. రైట్. దీనిలో డౌట్ ఉందా? సో ఎవరిది వాళ్ళకి కదా చేయాల్సింది. 10 + 8 మళ్ళీ -12 -1 14 ప్లస్ ఆఫ్ మైనస్ అంటే మైనస్ అవుతుంది కాబట్టి 14 - 5 రాసినాం. -6 ప్లస్ ఆఫ్ ప్లస్ ఉంది డైరెక్ట్, -6 + 6 రాసినాం. ఇక్కడ మైనస్ ఆఫ్ లేదు కదా. రైట్. ఇంతవరకు ఓకే. ఇక 10 + 8 కమాన్ ఫైనల్ అవుట్పుట్ 10 + 8 వచ్చేసి 18. నెక్స్ట్ -13 14 - 5 వచ్చేసి 9 కదా, ఇది 0. రైట్. వచ్చేసింది మా ఎవరిది ఇది, 2a + b చేస్తే ఇంకా స్టోరీ. ఇన్ని స్టెప్లు ఎందుకు వేయాలి అంటే 2 మార్క్స్ రావాలంటే వేయాలి. ఇది ఐపీఏ లెవెల్. సో ఐఐటీ లెవెల్ చెప్పండి, ఎట్లా చెప్తారు, వితౌట్ పెన్ పేపర్ చెప్పండి. ఏం కావాలి మనకి, ఇంత సింపుల్ క్వశ్చన్ అడుగుతారా? సో అడగవచ్చు కదా, అడిగితే చూద్దాం. 2a + b టక్కున 2తో మళ్ళీ వేసుకుంటాం. 10 12 14 -3 సరిపోయింది అని ప్లస్ చేయాలి కదా. 10 + 8 18 అయిపోయింది, డైరెక్ట్ వస్తుంది, స్టెప్ వచ్చేస్తుంది. -6 అంటే 12 వస్తుంది. 12 -1 అంటే -6 -12 -1 అంటే -13 డ్రా చేసినాం, అయిపోయింది. నెక్స్ట్ 7 ప్లస్ ఆఫ్ మైనస్ అంటే 5 7 - 5 వెయిట్ 7 - 5 14 కదా, 14 - 5 14 - 5 ఇస్ నథింగ్ బట్ 9 అట్లా అన్నాడు. -6 + 6 వస్తే 0 వెళ్ళిపోతుంది మైండ్ సెట్. అది ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. ఈ క్వశ్చన్ అర్థమైపోయింది కాబట్టి లెట్స్ గో ఫర్ ఇదైతే ఓకే కదా. నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం. ఇది మీరు చేస్తలేండి, ఏంది 6తో మల్టిప్లై చేయాలి. డైరెక్ట్ స్టెప్ ఏంటి, ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ డైరెక్ట్ స్టెప్, డోంట్ కన్ఫ్యూజ్. అంటే ఒక్క టర్నింగ్ పాయింట్ అంటే 10 టర్నింగ్ పాయింట్ వద్దు మనకి, ఒకటే అసలు ఏం చేస్తున్నాం ఏం కావాలి అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి, క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ మేము మళ్ళీ చెప్పేసుకోండి. ఏమని చెప్పండి, 5a అనగానే ఇక్కడ నిజానికైతే అకార్డింగ్ టు అకాడమిక్ ఎగ్జామ్ అయితే 5a ఒక దగ్గర రాసి 2b ఒక దగ్గర రాసి ఆ రెండింటిని మైనస్ చేయాలి, మళ్ళీ ఒక స్టెప్ వేయాలి. కానీ ఇప్పుడు డైరెక్ట్ చెప్పండి 5a అంటే 5 5 నేను రాస్తున్నా. ఒకవేళ 5a అంటే 5a డైరెక్ట్ చెప్పేస్తున్నాం. 5 ఇంటూ మొత్తం మ్యాట్రిసెస్ మల్టిప్లై చేసుకుంటే అయిపోతుందా. 5 5 25 కమాన్ 5 6 -30 రైట్. తర్వాత చెప్పండి 7 5 35 నెక్స్ట్ 5 3 15 ఎవరు వచ్చింది 5a వచ్చింది ప్లస్ 5a ఇది. సరే ఇంకా 2b వాల్యూ చెప్పండి. 2b అని టక్ని చెప్పేసేయండి.
2 times of b, 2 8s are 16 minus 2 minus 10 plus 12, రైట్. ఈ రెండింటిని మేనేజ్ చేయాలి, ప్లస్ చేయాలి, మైనస్ చేయాలి. ఐపీలో ఒకటి ఇవ్వాలి. ఇది ఫస్ట్ రాసి 25, తర్వాత నెక్స్ట్ ఏమా -30, -35, తర్వాత -15 ఇట్లా రాసుకొని, రైట్. మైనస్ ఇది 16 -2 -10 12 ఇట్లా రాస్తే దీని ఒక వాల్యూ ఏంటంటే దీని వాల్యూ ఏంటి ఇక్కడ 2a 5a - 2b 5a - 2b అవుతుంది. సరే, మీకు అర్థం అవ్వడానికి క్లియర్ రాస్తారు, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, రైట్. ఇదైతే అర్థమైంది కదా, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా, రైట్. నెక్స్ట్ ఇంకా అంటే ఇంకా ప్రతి ఎలిమెంట్ ఇంపార్టెంట్ అన్నమాట, డోంట్ కన్ఫ్యూజ్. ఇంకా 5a - 2b, రైట్. ఇప్పుడు ఏం చేయాలి, 25 - 16, రైట్. చేయండి కమాన్. 25 - 16 ఇక్కడ రాయాల్సిందే. 25 - 16 -30 -20 +2 అవుతుంది. -30 ఇగో -30 ఉంది, -(-) అంటే ప్లస్ అయిపోయి 2 వస్తుంది, రైట్. ఆ తర్వాత 35 -(-) అంటే 35 + 10 అవుతుంది. 35 + 10. ఇప్పుడు చెప్పండి, -15 -(-) అంటే -15 -12 -15 -12 ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇంకా దీనికి క్లైమాక్స్ ఏంటి, 25 - 16 చేస్తే ఏమొస్తుంది, 9 వస్తుంది. ఆ 9 తర్వాత ఇక్కడ ఓకే ఇది పాజిటివ్ 9 ఫర్ యువర్ కంఫర్ట్ చెప్పండి, ఇది 9 వస్తుంది. ఇక్కడ -30 + 2 అంటే ఎంత వస్తుంది, -30 + 2 -28, 35 + 10 45, -5 -2 రెండింటి మైనస్ చేసుకుంటే రెండింటి మైనస్తో కలుపుకోవాలి కాబట్టి -27 అంతేనా, 27. ఇది బేసిక్ ఐడియా, రైట్. ఇదంతా ఎప్పుడు జరగాలి, మీరు అకాడమిక్ లెవెల్లో రాస్తున్నప్పుడే, అప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. ఇంకా ఇది మీరైతే చేస్తారు, ఇది హోంవర్క్ మీరు చేసుకోండి వన్గా, రైట్. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. ఇది అడిషన్ యొక్క స్టోరీ. ఇదే మ్యాట్రిసెస్ని తీసుకున్నాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. కాకపోతే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కొన్ని రూల్స్, బేసిక్ రూల్స్ ఫాలో అవుతాం. ఇక్కడ ఏంటి, ఆర్డర్ సేమ్ ఉండాలి, ఆర్ఎల్స్ నాట్ పాసిబుల్. ఆర్డర్ సేమ్ ఉంటేనే పాసిబిలిటీ ఉంటుంది, లేకపోతే లేదు. అది అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు. మళ్ళీ ఇంకోటి దీన్ని ఏం నేర్చుకున్నాం కొత్తగా, స్కేలార్ మల్టిప్లికేషన్. 2a అంటే ప్రతి ఎలిమెంట్ని 2తో మల్టిప్లై అని అర్థం. అక్కడ ఎందుకంటే ఏముంది, ఇక్కడ ఏం లేదు, సింపుల్ లాజిక్, రైట్. రైట్, అడిషన్ సబ్ట్రాక్షన్ తెలిసింది కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్ తెలిసినప్పుడు ఇంకో లెవెల్ తీసుకెళ్తాం. అంటే ఇంకో లెవెల్ అంటే ఏంటంటే, మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు దాంట్లో మళ్ళీ ఐ ఎంటర్ అవుతుంది. ఐ అంటే తెలుసా, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఐడియా ఉంది కదా, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇప్పుడైతే మల్టిప్లికేషన్ కొన్ని రూల్స్ తెలుసుకున్నాక ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం, అంటే a × b చేద్దాం. ఓకే, నేను అట్టు రైట్. ఇప్పుడు మల్టిప్లికేషన్ యొక్క కాన్సెప్ట్ చెప్తాను. మల్టిప్లికేషన్ అంటే ఇంకా మన ఫ్రెష్గా విందాం, ఓకేనా. మళ్ళీ అదే మ్యాట్రిక్స్ కంటిన్యూస్ లేదు, చాలా తీసుకోవచ్చు కదా. ఓకే, వినండి. మల్టిప్లికేషన్ రూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. ఏ అని ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటా, రైట్. 2 3, రైట్. ఆర్డర్ చెప్పండి. ఒకటే రో, అడ్డంగా ఉంది రో, నిలువుగా ఉంది కాల్, అంతే కదా, హారిజంటల్ వర్టికల్. సో 1/2, రైట్. ఇంకో మ్యాట్రిక్స్ ఇస్తాడు బి వచ్చేసి 5 600, రైట్. దీని ఒక ఆర్డర్ చెప్పండి. మరి ఇందాక నా ఆడిషన్కి అయితే సేమ్ ఆర్డర్ ఉంటుంది కదా, పాసిబిలిటీ. అది 1/1 ఉండని, 2/2 ఉండని, 2/3 ఉండని. ఇది 2/3 ఉంటుంది, అది కూడా 2/3 ఉండాలి, సేమ్ ఆర్డర్ ఉండాలి. అది అడిషన్ అట్ సబ్ట్రాక్షన్ రూల్. సో ఇక్కడ మరి ఏ బి రెండు ఇచ్చాడు, దీని ఆర్డర్ 1/2. దీని ఆర్డర్ చెప్పండి 2 rows 1 column, అంటే లాజికల్గా 2/1, రైట్. 1/2 ఉంది, 2/1 ఉంది, మల్టిప్లై చేయొచ్చా అన్నప్పుడు కొన్ని రూల్స్ చెక్ చేయాలి. ఏంటా రూల్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, ఆర్సీ ఉంది కదా, ఆర్సీబీ క్రికెట్ టీం ఉంది కదా, దాంట్లో ఇది రో, ఇది కాలం, ఇది కూడా రో కాలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం అబ్జర్వ్ చేయాలంటే, ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉండే ఈ కాలం, సెకండ్ మ్యాట్రిక్స్లో ఉండే రో, అంటే లోపల సైడ్ అన్నట్టు. ఇప్పుడు ఇది బయట సైడ్, అది బయట సైడే కదా మీకు. ఈ ఆర్ బయట సైడే ఉంది, ఈ సి బయట సైడే ఉంది కదా. ఈ లోపలికి చెక్ చేయండి, సిఆర్. ఈ సి ఈక్వల్ టు ఆర్ ఉందా లేదా చూసుకోవాలి. అంటే ఇక్కడ ఏదైతే కాలం ఉంటుందో ఇక్కడ అదే రోకి ఈక్వల్ అయి ఉండాలి. ఫస్ట్ ప్రాపర్టీ సి ఈక్వల్ టు ఆర్, సిఆర్, ఓకేనా. సిఆర్ గుర్తుపెట్టు జరుగుతుంది. అచ్చా, ఈ కాలం ఆ రోకి ఈక్వల్ అయి ఉండాలి, ఫస్ట్ రూల్. ఓకే, ఈక్వల్ అయి ఉంది కదా, ఎస్. తర్వాత కానీ వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ కదా. పాసిబిలిటీ చెక్ చేసినాం, సిఆర్ మ్యాచ్ అయింది, సిఆర్ మ్యాచ్ అయింది. 1 crore వచ్చింది అనుకోండి, ఈమెయిల్లో క్రోర్ వచ్చింది, ఎస్, క్రోర్ మ్యాచ్ అయింది. సిఆర్ క్రోరే కదా మనం వాడేది, ఎస్, సిఆర్ మ్యాచ్ అయింది, మంచిది. తర్వాత ఏమొస్తుంది తెలుసా, ఫైనల్ అవుట్పుట్ ఈ లాస్ట్ 2 వస్తాయి. లోపలి 2 ఈక్వల్ అయినాయి అనుకోండి, ఈ లాస్ట్ 2 వస్తాయి, అంటే ఆర్సీ వస్తుంది, ఎస్. అచ్చా, 1 crore పెట్టి ఆర్సీ కొన్నారు, అందుకని ఇంకేం లేదు.
రాయల్ ఛాలెంజ్ టీమ్కి మీరు ఓనర్ అయిపోయారు అనుకోండి, crore రూపీస్ ఉన్నాయి, ఆర్సీకి ఓనర్. బస్ ఇది మల్టిప్లికేషన్ రూల్. కమగే సిఆర్ ఈక్వల్ ఉండాలి, ఆర్సీ బయటకు వస్తుంది. బస్ 1 crore ఉండాలి, ఆర్సీ బయటకు వస్తుంది అనే కాన్సెప్ట్. ఇది మీకు బాగా అంటే మైండ్లో ప్రింట్ అవ్వడానికి చెప్తున్నా బాధ ఇదంతా. ఓకే, నేను నాట్ టు వరీ, ఐ హోప్ యూఆర్ గెటింగ్ అ పాయింట్. ఇప్పుడు ఇది మల్టిప్లై చేయొచ్చు అనే రూల్ అర్థమైంది కదా. మరి మల్టిప్లై చేసేటప్పుడు అవుట్పుట్ ఎట్లా తీసుకురావాలనేది కాన్సెప్ట్, రైట్. ముందు ఇన్సైడ్వి ఈ లోపలివి ఈక్వల్ ఉండాలి, ఈ బయటివి వస్తుంది. సిఆర్ వస్తే ఆర్సీ వస్తుంది, సిఆర్ ఈక్వల్ ఉండాలి, ఆర్సీ వస్తుంది, ఆర్ఎల్స్ రాదు. ఇది ఈక్వల్ లేకపోతే కష్టం, ఎందుకంటే 1 crore లేకపోతే ఆర్సీ ఎట్లా వస్తుంది మనకి అనేది కాన్సెప్ట్, రైట్. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు నేను మల్టిప్లై చేద్దాము. మల్టిప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి, రైట్. ఎవరు ఇక ఏ క్రాస్ బి అంటాడు, ఇంకా ఏ క్రాస్ బి ఎట్లా మల్టిప్లై చేయాలంటే ముందు ఏ రాయండి, ఏంది 2 3 అంతే, 2 3 అంతే కదా, సింపుల్. 2 3 ఉందా, రైట్. తర్వాత ఏముంది ఇక్కడ 5 6, ఈ రెండింటిని నేను ఏం చేయాలి, ఇప్పుడు క్రాస్ చేసి మల్టిప్లై చేయాలి. సరే మల్టిప్లై చేద్దాం, జాగ్రత్తగా అండి. మల్టిప్లై చేయొచ్చుగా, ఎందుకంటే ముందు చెక్ చేసింది మనం సిఆర్. ఎస్, దీని యొక్క కాలమ్స్ 2 ఉంటే రో 2 ఉన్నాయి, మ్యాచ్ అయింది, సిఆర్ మ్యాచ్ అయింది, రైట్. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఏది మనకి, జాగ్రత్తగా మల్టిప్లై చేసేటప్పుడు ఈ రూల్ ఫాలో అవ్వండి. 7 రూల్ ఫాలో అయితే అయిపోతుంది. 7 రూల్ ఏందనుకుంటారు కదా, ఇదేమో హారిజంటల్ ఉంది, ఇదేమో వర్టికల్ ఉంది కదా, హారిజంటల్ ఇంటూ వర్టికల్, అంత అంతకంటే ఏం లేదట. ఏంది పడుకుంది, నిలబడింది, ఓకేనా. ఈ రో హారిజంటల్, ఇది స్టాండింగ్, అంటే ఇది ఇలా ఉన్నప్పుడు ఇది ఇలా ఉన్నప్పుడు 7 అనే కాన్సెప్ట్గా జాగ్రత్తగా. ఈ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ చూడండి 2 into 5 ఆర్డర్. ఇప్పుడు మరి ఆర్డర్ ఏమొస్తుంది మనకి, ఆర్డర్ ఏమొస్తుంది చెప్పండి, 1/1. అర్రే 1/1 అంటే ఇంకా లాజికల్గా రోస్ కాలమ్స్ లేదు, ఒకటే ఒకటి వస్తుంది మనకి, అంత ఇంకేం లేదు. అంటే ఇప్పుడు అంటే 2 into 5 అయిపోయింది, ప్లస్ జాగ్రత్త 2 into 5 అయిపోయింది కదా. తర్వాత ఏం చేయాలమ్మా, 3 into ప్లస్ 3 into 6, రైట్. మా 2 into 5 అయిపోయింది, తర్వాత 3 into 6 చేసిన, మరి అయిపోయింది. ఇంకా ఆన్సర్ ఏంది మరి, మళ్ళీ 2 into 5 3 into 6 అయిపోయింది. ఇంకేం చేద్దాం మరి, రోస్ అయిపోయినాయి కదా కాలమ్స్ తోటి, ప్రతి ఎలిమెంట్ ప్రతి మొత్తం లింకప్ అయిపోయింది. ఇంకేం లేదు, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకా చేసేది ఏం లేదు అక్కడ. ఇది చూడండి 2 5 6, 2ని 5తో 3ని 6తో, ఇంకేం లేదు. మరి 2ని 5తో చేసి మరి 3ని 5తో చేసి అనకండి, అది లేదు. 2 into 5 అయిపోయిందా, మళ్ళీ 3 into 6, బస్ ఎంత వచ్చింది ఆర్డర్, 1/1. ఎస్, ఆర్సీ మ్యాచ్ అయిందా లేదా, 1/1. క్లియర్ కట్ స్టోరీ. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇక ఇంత లో లెవెల్ ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి విన్నారు అనుకోండి లైఫ్లో మర్చిపోవద్దని నా బాగా. 10 + 8 18, 3 6 18. ఆన్సర్ చెప్పండి మా, 18 వచ్చా. 10 + 18 అంటే 28 ఏరియా ఆర్డర్ అని చెప్పండి, 1/1. బస్ ఇది బేసిక్ ఉండే ఐడియా. హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్, రైట్. సిఆర్ ఉంటే ఆర్సీ వస్తుంది, బస్ ఇంకేం లేదు. సిఆర్ ఉంటే ఆర్సీ వస్తుంది. ఇప్పుడు ఈ మ్యాట్రిసెస్ని కొద్దిగా మార్చుకుంటూ తీసుకెళ్తా, అప్పుడు మీరు ఎట్లా తట్టుకుంటారు అదే కాన్సెప్ట్, రైట్. సరే ఒక పెద్ద మ్యాట్రిక్స్ తీసుకున్నాం, రైట్. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్, రైట్. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ లెవెల్. ఇంకా బాగా అర్థం చేసుకోవాలి మీరు, దీన్ని కొద్దిగా మాడిఫై చేద్దాం, రైట్. లెట్స్ స్టార్ట్ నెక్స్ట్ స్టోరీ. ఇప్పుడు నేను ఈ ఆర్డర్ మార్చుతాను. ఎట్లా అంటే 1 3 ఆర్డర్ చెప్పండి, 2/2, 2 × 2 వాటెవర్, దాన్ని 2/2 అని చదవాలి ప్రొనౌన్సియేషన్. సో ఏ రెడీ ఉంది, ఇప్పుడు ఏ వచ్చాము, ఎస్ వీ కెన్ డూ. వై 1/2 ఉంది, 2/1 ఉంది, గో ఇన్సైడ్ అంటే ఇటు లాస్ట్ సైడ్ ఇటు ఫస్ట్ సైడ్ మ్యాచ్ అవుతుంది కదా, ఆర్సీ అదే ఐ మీన్ సిఆర్ క్రోర్ ఉంది రెడీగా. అప్పుడు ఏమొస్తుంది, ఆర్సీ వస్తుంది, ఏమొస్తుంది 1 into 2 వస్తుంది. ఇప్పుడు చెప్పండి, A × B, కమాన్, A × B, కమాన్. ఇది చేసేటప్పుడు జాగ్రత్త, 2 3 రెడీ ఉంది, ఎవరితో మల్టిప్లై చేయాలి, 5 1 6 3, రైట్. అబ్జర్వ్ ఇట్ నౌ. ఫస్ట్ రో ఆర్డర్ ఏమొస్తుంది, ఫైనల్ అవుట్పుట్ 1 into 2 అంటే ఐ మీన్ 1/2 మ్యాట్రిక్స్ వస్తుంది. 1/2 అంటే 1 row 2 columns వస్తాయి, 1 row 2 columns. అందుకు 2 columns వస్తాయి చెప్తా. ఏ రూల్, 7 రూల్ కదా, వినండి. బెలట్ కమాన్, ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో ఇందాక ఎట్లా మల్టిప్లికేషన్ అట్లా మల్టిప్లై చేద్దాం. 2 5 2 into 5 ప్లస్ చేస్తున్నాం 3 into 6. ఇది ఎవరితో అయిపోయింది, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిపోయింది. ఇంతవరకే ఉందనుకో, ఇదే మన ఫైన్ టాస్క్. మళ్ళీ ఏం జరిగింది ఇక్కడ, మళ్ళీ కొత్త కాలం వచ్చింది కదా. ఎస్, సో వాట్
మళ్ళీ ఏం చేయాలి, ఇదే రోతో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కింద రాయాలి రో, మళ్ళీ కాలంతో ఇదే పైన ఏదైతే చేసారో సేమ్ యాజ్ ఈజ్గా కింద కూడా అదే రోల్ చేయాలి. పైన అయిపోయింది, ఒక రోతో ఈ కాలం అయిపోయింది. మళ్ళీ ఇదే రోతో చేయాలి కదా, ఇక పక్కన రాస్తాం అనుకోండి, లేదు ఇక్కడ ఏముంది రో, పక్కనే రాయాలి రో లాగానే. చెప్పండి ఇప్పుడు మళ్ళీ 7 మోడలే 2 3 1 3తో సేమ్ కండిషన్. చెప్పండి 2 × 1 + 3 × 3. దీంట్లో డౌట్ ఉందా? ఏం లేదు. ఇప్పుడు ఆర్డర్ చెప్పండి, నో వచ్చింది 2 rows. 2 rows కాలం ఎంత తెలుసు, ఒకటే కాలం. 2 rows 1 కాలం, 2/1 కాలం అంటే ఒకటే ఉంది కదమ్మా, రోస్ మాత్రం ఉండి 2/1. మరి మ్యాచ్ అని చూడండి. మళ్ళీ ఆగండి ఇక్కడ 1 రైట్ ఒకసారి వినండి. ఇక్కడ రో తోటి కాలం మల్టిప్లై చేయాలి, అంతే కదా, జాగ్రత్త వినండి. 2 × 5 + 3 × 6 ఇంతవరకు ఓకే కదా. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ రో ఉందా కాలం ఉందా? రో ఉంది కాబట్టి మళ్ళీ ఈ రోనే కంటిన్యూ చేయాలి ఇటు లెఫ్ట్ సైడ్కి, అంటే రైట్ సైడ్కి. చెప్పండి 2 × 1 + 3 × 3. ఇంతకంటే ఏం లేదు, రైట్. ఇప్పుడు ఆర్డర్ చెప్పండి ఎంత వచ్చిందో. ఆర్డర్ ఎట్లా వచ్చింది? 1 × 2 2/2, 1 × 2 2/2, 1 × 2 2 × 1 అంటే 1/2 వస్తుంది. 1/2 అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి, రోని ఎన్ని, ఇప్పుడు ఇంకో కాలం ఉంది అనుకో, సో ఇదే రూల్, రో ఉంది కాలం ప్లస్ అయిపోయింది రో కాలం, మళ్ళీ రో కాలం, ఇంకో కాలం ఉంది అనుకో రో కాలం, సో వాడు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కాకపోతే ఎందుకంటే అక్కడ మనకు అక్కడ ఉన్న కాలంతో పని లేదు కదా, మనకి ఎన్ని కాలమ్స్ అని ఉండొచ్చు, అక్కడ మనకి ఏం కావాలి, రోస్ మ్యాచ్ అవ్వాలి కదా. ఇక్కడ కాలంతో అక్కడ రో మ్యాచ్ కావాలి. అంటే ఇక్కడ రో ఉంది రెడీగా, కాలమ్స్ ఎన్ని ఉన్నా పర్లేదు, ఇదే రూల్, ఇటు ఇది ఇట్ అయిపోయింది, అట్లా వెళ్ళిపోతున్నట్టు. ఇది బేసిక్ ఉండే ఐడియా. ఓకే, ఇప్పుడు ఒక రోతో ఒక కాలం, ఒక రోతో కాలం. ఇప్పుడు మీరే చెప్పాలి, ఓన్గా చెప్పాలి, డోంట్ కన్ఫ్యూజ్. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు ఒకవేళ నేను ఆర్డర్ మార్చాను, దీని యొక్క స్టోరీ కూడా మారుస్తున్నా, జాగ్రత్త. ఎందుకంటే 5 6 5 1 మీకోసం, రైట్ మా. ఇంకోటి 5 1. ఇప్పుడు ఇది చెప్పండి, A × B చెప్పండి, కమాన్. A × B ఎట్లా వేస్తారు? A × B ఆర్డర్ చెక్ చేయండి. ఫస్ట్ 1 row 2 columns, 2 rows 3 columns, 2/3. ఇక్కడ 2 మ్యాచ్ అయింది లేదా? ఎస్సీఆర్ రెడీగా ఉంది, 1 crore రెడీగా ఉంది. 1/3 వస్తుంది, అంటే ఒకటే రోలో 3 కాలమ్స్ వస్తాయి. అంటే ఈ రోతో అన్నిటిని కంటిన్యూ ఇందాక చేసినట్టు సేమ్. చెప్పండి ఫస్ట్ కాలంతో 2 × 5 + 3 × 6 అయిపోయింది. మళ్ళీ ఇదే రోతో ఇటు ఈ కాలం రావాలి, 2 × 1 + 3 × 3, సో 3 × 3, రైట్. మళ్ళీ ఇక్కడే చెప్పండి 2 × 5. ఇక్కడ ఏం చేసారో అక్కడ ఎన్నిట్లో చేయాలి, 2 × 5, కమాన్ 2 × 5 + 3 × 1. ఇంకా అంతకంటే ఏం లేదు, రైట్. డోంట్ కన్ఫ్యూజ్, ఓకేనా. నెక్స్ట్ చెప్పండి 2 5s are 10, కమాన్ 10, 3 6s are 18, ప్లస్ 2 1s are 2 + 9, 2 5s are 10 + 3. మయ్యా, ఓకే. ఆర్డర్ చాలా ఇంపార్టెంట్, అవుట్పుట్ ఇంపార్టెంట్. మనకి ఏం మిస్టేక్ చేస్తే తెలిసిపోతుంది అక్కడ మనకి. చెప్పండి మా ఆన్సర్ ఎంత వచ్చింది ఫైనల్గా మనకి? 10 + 8 28, 2 + 9 11, 10 + 3 13. ఏది వస్తుంది మా మ్యాట్రిక్స్ ఎంత వచ్చింది? ఆర్డర్ చెప్పండి. 1 row 3 columns, 1/3. సో ఇట్లా ఈ లెవెల్ ఆఫ్ పర్సెప్షన్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఒక రో తీసుకొని మెనీ కాలమ్స్ ఎన్ని ఉన్నా పర్లేదు, మళ్ళీ 2తో మ్యాచ్ అయింది, 2 ఈక్వల్ టు సరిపోతుంది, రైట్. సరే, ఇంత బాగా చెప్పినాం కదా, అంటే బాగా చెప్పినాం కాదు, బాగా అర్థమైంది కదా. ఒక చిన్న టాస్క్ ఇస్తా, మీరు చెప్పాలి. రెడీ? ఇగో ఏ అయినా మ్యాట్రిక్స్ ఇస్తున్నా 5 6, రైట్. బి అయినా మ్యాట్రిక్స్ ఇస్తున్నా 5 7, రైట్. 5 7. A × B పాసిబిలిటీ ఉంటుందో చెక్ చేయండి, టక్కున అయిపోండి. దీనిపైన ఇంప్లిమెంటేషన్ తర్వాత అది వేరే విషయం. 2/2 3/3 మల్టిప్లై చేసుకుంటూ వెళ్దాం, అది వేరే విషయం. ఇప్పుడు చెప్పండి 2 rows 1 column, 2/1, రైట్. ఇక్కడ 5 7 అంటే 1 row 2 columns, ఎస్ 1 1 మ్యాచ్ అవుతుంది కదా. ఏమొస్తుంది ఆన్సర్? 2/2 వస్తుంది. మ్యాట్రిక్స్ యొక్క ఆన్సర్ 2/2 వస్తుంది. అట్లా పాసిబిలిటీ చెక్ చేయాలి. ఎస్ రో ఇంటూ కాలంకి ఎస్ 1 crore రెడీగా ఉంది, రెడీగా ఉంది. అవుట్పుట్ 2/2 వస్తుంది. ఈ మల్టిప్లికేషన్ చాలా ఇంపార్టెంట్, రైట్. అంటే ఇప్పుడు అట్లాంటి కొన్ని క్వశ్చన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైంది. అంటే మీరు చెక్ చేయాల్సిన పని ఏంటి చెప్పండి? మల్టిప్లికేషన్ చేసేటప్పుడు సిఆర్ రెడీ ఉందా, దాన్ని బట్టి వెళ్ళిపోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ వేరే క్వశ్చన్ చూస్తున్నాం. ఓన్లీ ఫర్ లెజెండ్స్, ఫటాఫట్ ఆన్సర్ చెప్పాలి, రైట్.
అఫ్ కోర్స్ ఇప్పుడు ఇది బేసిక్ లెవెల్ క్లాస్ కాబట్టి ఎట్లా అనిపిస్తుంది మా నిన్నట్టు వరి ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం కమాన్ 1 3 రైట్, బి అనే మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా 5 2 రైట్. ఆర్డర్ ఏంటి చెప్పండి ఇక్కడ 2 rows 1 column 2 by 1 గుడ్. నెక్స్ట్ 1 column 1 row 2 columns 1 row ఫస్ట్ రోనే రాయాలి కదా 1 row 2 columns. ఇక్కడ మనకు కావాల్సిన ఇన్సైడ్ మ్యాచ్ అయింది లేదా క్రో రెడీగా ఉంది, సి ఈక్వల్ టు ఆర్ అయింది. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది 2/2 వస్తుంది, 2/2 వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ది ఆ లాస్ట్ కదా 2/2 వస్తుంది. అప్పుడు మీరేం చేయాలి మరి, ఇక్కడ కాలం ఉంది రో లేదు, అప్పుడు మీరేం చేయాలి 2 row అంటే 2 లేదు, ఇక్కడ కాలం ఒకటే ఉంది, రోస్ మొత్తం 2 ఉన్నాయి అంటున్నా. సరే ఇప్పుడు చెప్పండి 1 into 5 జాగ్రత్త ఎవరిని ఫాలో అని చెప్పాను 7ని ఫాలో అవ్వాలి కదా, కానీ ఆన్సర్ వస్తుంది ఇక్కడ 2/2 వస్తుంది. బి అలర్ట్. ఇదిగో 1 into 5 ఫస్ట్ రాస్తున్నా, ఏ ఇంటూ బి డైరెక్ట్ రాసుకున్నాను రైట్. 1 3 బి అలర్ట్ క్లాస్ 5 2 ఇంకా జాగ్రత్తగా వినండి. మనకు ఫైనల్ అవుట్పుట్ ఏంది 2/2 రావాలి, 2/2 రావాలి రైట్. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఉన్న కాలం 1 into 5 రైట్. సో 1 into 5 అయిపోయింది. ఓకే 1 into 5 అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. 1 into 5 అయిపోయింది కదా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు మీరు అంటే ఇప్పుడు మీకు డౌట్ రావాలి 1 into 5 అయిపోయింది సార్ నెక్స్ట్ 3కి వెళ్దామా అనిపిస్తుంది. ఇక్కడ 1తో కార్యక్రమం అయిపోయింది కదా, మరి 1తో మళ్ళీ 2 తీసుకోవాలా లేదనేది కాన్సెప్ట్. ఇది రోకి ఇంపార్టెంట్ కదా, అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ అప్పుడు మీరు ఎట్లా తట్టుకుంటారు ఈ కాన్సెప్ట్ అనేది కాన్సెప్ట్. ఓకే అంటే ఇరిటేషన్ వస్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్లో. అంటే మీరు బేసిక్గా ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఇక్కడ రో ఉంది 5 6, ఇక్కడ 1 2 ఉంది అనుకోండి. మీరు ఏం చేశారు ఇప్పుడు 5 into 1 తర్వాత ఏం చేశారు తర్వాత అంటే ఇప్పుడు దీని ఆర్డర్ ఏం చెప్పండి. ఇక్కడ మనకున్న ఆర్డర్ ఒకటే రో 2 columns కాబట్టి 1 into 2 ఉంది, నెక్స్ట్ 2/1 ఉంది. సో పాసిబిలిటీ ఉంది 1/1. ఎందుకంటే ఇట్లా 1/1 వచ్చింది మనకి చెప్పండి 5 into 1 + 6 into 2 అంటే రోని కాలం అంటే 7 కాన్సెప్ట్ తీసుకున్నారు అంతే కదా. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై కావాలి. ఇక్కడ కాలం ఉంది, అక్కడ రో ఉంది, సో వాట్ ఆ 7 ఉంది కదా 7 రివర్స్ చేస్తే అయిపోతుంది అనేది కాన్సెప్ట్. ఏంటంటే రో కాలం 7 టైప్ అంటే 7 ఇట్లా లాగినట్టు కదా, ఇది రో అన్నట్టు ఇది కాలం అన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తాం కాలం రో అంటే దీని రూల్ ఏంటంటే 1 తీసుకున్నాం, 1 తీసుకున్నాక 5 అయిపోయిన ద్వారా వెళ్ళిపోవాలి, ఇంకా మళ్ళీ 1 into 5 అయిపోవాలి, తర్వాత 1 into 2 సపరేట్. ఇంకా 2/2 మ్యాట్రిసెస్ రావాలి కదా మనకి. అంటే జాగ్రత్తగా 1 into 5 అయిపోయింది, తర్వాత 1 నుంచి వరకు పోవాలి, రోకి వెళ్ళాలి 7 రివర్స్. సో 1 into 2 ఇది సపరేట్. ఎందుకు సపరేట్ చేసినాము అంటే ఈ ఒక చిన్న కాలంతో ఇక్కడ చిన్న ఎలిమెంట్తో ఈ 2 రోస్ని ఇండివిజువల్గా చేసినాం. అదే రూల్ ఇక్కడ అప్లై చేయండి. ఇప్పుడు 3 into 5 తర్వాత 3 into 2 ఇది ఒక్క బేసిక్ నాలెడ్జ్ మీకు అంతే. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి, ఫైనల్ ఆన్సర్ ఏంటి 1 into 5 5, 1 into 2 2, 3 into 5 15, నెక్స్ట్ 3 into 2 6. ఈ లెవెల్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రేషియో వచ్చింది మనకి, ఐ మీన్ ఆర్డర్ ఎంత వచ్చింది 2/2 వచ్చింది కదా అట్లా. అంటే ఇది మల్టిప్లై చేసేటప్పుడు 5 into 1 6 into 2కి వెళ్ళిపోయినాం. కానీ ఇప్పుడు దీనికి ఒకసారి మళ్ళీ రీకాల్ పర్పస్లో ఇప్పుడు చెప్పండి రూల్ 2/2 కదా మనకు ఉంది. ఎస్ 1 into 1/1 వస్తుంది చూడండి 5 into 1 కమాండ్ 5 into 1 + 6 into 2. ఎందుకు ప్లస్ చేసాం ఇక్కడ ఈ రోతో కాలంని మెర్జ్ చేయడం 1/1 రావాలి పడి. కానీ ఇక్కడ కాలంని రోతో మెర్జ్ చేసేటప్పుడు జాగ్రత్త, కాలంని రోతో మెర్జ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ తీసుకొని ఇది సపరేటు మళ్ళీ ఇది సపరేట్, తర్వాత 3 తీసుకొని ఇది సపరేట్ మళ్ళీ ఇది సపరేట్ అట్లా. ఇంకా మనకి ఆర్డర్ 2/2 రావాలి కదా. సో ఈ రెండింటికి ఇంత డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకో, ఇంకా 2/2 3/3 మ్యాట్రిసెస్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం మనం. కొద్దిగా ఇట్లాంటివి బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఇది ఎప్పుడు 7 తీసుకోవాలి, రో కాలం 7 కాన్సెప్ట్. అదే కాలం రో ఉన్నప్పుడు రివర్స్ 7 కాన్సెప్ట్. 1 into 5 1 into 2 అయిపోయిన తర్వాతనే 3 into 5 కింద, ఎందుకంటే కిందికి రావాలండి కదా, పైన అయిపోయింది కంప్లీట్ చేసినాం, మళ్ళీ కిందికి రావాలి, కింద నుంచి మొత్తం పైన కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఏం చేసినప్పుడు ఇది ఆల్రెడీ పైన హారిజాంటల్ ఉంది 1, మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాం, ఇదే రోని 2 సార్లు కంటిన్యూ చేసి ప్లే చేసినాం. కానీ ఇక్కడ ఏం జరిగింది కాలం రోకి 1 తీసుకొని కంప్లీట్ చేసినాం, మళ్ళీ 3 తీసుకొని కంప్లీట్ చేయాలి. ఇది బేసిక్ నాలెడ్జ్ రైట్. ఇది 2/1 1/2 వాట్ ఎవర్. తర్వాత ఇప్పుడు అసలు స్టోరీ ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో స్క్వేర్ మ్యాట్రిక్స్కి వెళ్ళాలి. 2/2 మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్, దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేద్దాం రేపు. ఇది 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే 4 మార్క్స్, ఇంకా 7 మార్క్స్ అయితే మనకి క్లైమాక్స్లో వస్తుంది కాబట్టి ఇది అకాడమిక్ లెవెల్ కోసం డీటెయిల్గా చెప్తున్నాను. ఓకే, ఇంకా వైల్ మల్టిప్లయింగ్ ఎంసెట్ లెవెల్ ఐఐటి లెవెల్ ఎట్లా చేద్దాం అనేది మల్టిప్లికేషన్ పార్ట్ అయిపోయిన తర్వాత దాన్ని డిస్కస్ చేద్దాం. నేను నాట్ వరీ. ఓకే, డోంట్ వరీ. లెట్ స్టార్ట్ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఎవరైతే అసలు మ్యాథ్స్లో పూర్ అసలు తెలియదు, మ్యాథ్స్ చిన్నప్పటి నుంచి మాకు ఎక్కలేదనే ఫీలింగ్లో ఉన్నారో వాళ్ళకు బేసిక్ లెవెల్ నుంచి తీసుకొస్తున్నాం కాబట్టి
మీకు ప్లస్ పాయింట్ అయితే మైనస్ పాయింట్ అయితే కాదు, రైట్. కొన్ని అయితే యూట్యూబ్లో పెడతాం, అన్ని మాత్రం యూట్యూబ్లో పెట్టలేం కదా. అందుకని మీరు ఎక్కడ రావాలి, ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్లో ఉండే ప్రతి మ్యాట్రిసెస్ టాపిక్ ఓపెన్ చేయండి ఫోల్డర్, దాంట్లో వీడియోస్ అన్ని చూసుకుంటూ రండి, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ వేరే టాపిక్ ట్రిగోనోమెట్రిక్ ఎంటర్ అవుతాం. సో మ్యాట్రిసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ట్రిగోనోమెట్రిక్ అటాచ్ చేస్తాను, ఎందుకంటే దట్ ఈస్ మై ఫేవరెట్ టాపిక్ అనమాట. అంటే 1 yearలో నా ఫేవరెట్ టాపిక్ ట్రిగోనోమెట్రీ, మ్యాట్రిసెస్ ఈజీ కాబట్టి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ 1 week వెళ్దాం, అది నా సామ్రాజ్యం అనమాట. 1Bలో ఇక మనకు టోటల్ డిఫరెంట్ స్టోరీ. సో వాట్ ఎవర్ మొత్తం అయితే మీకు బేసిక్ పాయింట్ ప్రతిదీ ఈజీగా అర్థమయ్యేటట్టు ట్రై చేస్తున్నా కాదు, మనకున్న పని అది కాబట్టి మీకు ప్లస్ పాయింట్ అయితే అని చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ ఏంటి, యాప్ డౌన్లోడ్ చేసుకొని మిగతా వీడియోస్ చూడండి. ఇది జస్ట్ మీకు అర్థం కావడానికి అడిషన్, మల్టిప్లికేషన్ రూల్స్, బేసిక్ రూల్స్. తర్వాత రేపు నెక్స్ట్ ఏమైపోతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది, స్క్వేర్ మ్యాట్రిక్స్ టు స్క్వేర్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, రైట్. చెప్పండి మళ్ళీ ఒకసారి. రో కాలం 7, కాలం రో 7 రివర్స్, అంతే సింపుల్ కాన్సెప్ట్. అంటే ఇట్లాంటివి మీరు బాగా ట్రై చేయాలి. రేపు ఇంకా పెద్ద క్వశ్చన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దని నా పాయింట్. ఓకే, నేను నాట్ టు వరీ.